ఇరుముడు మూవీ ఫస్ట్ డే చూద్దామని చెప్పేసి నిన్న మొత్తం కాకినాడలో ఉన్న థియేటర్స్ అన్నిటిలోనూ కూడా టికెట్స్ చూశాను. ఏ ఒక్క థియేటర్లో కూడా ఖాళీ లేదనమాట. అన్ని థియేటర్స్లోనూ కూడా హౌస్ఫుల్లే. డైరెక్ట్గా కూడా వెళ్ళి చూశాను, ఏమైనా బ్లాక్ చేస్తారేమో థియేటర్ వాళ్ళని చెప్పేసి. అయినా కూడా టికెట్స్ లేవు. ఫస్ట్ డే చూడలేకపోయినా ఈ రోజు అయితే మిస్ అవ్వకూడదని చెప్పేసి మార్నింగ్ డిస్ట్రిక్ట్లో టికెట్స్ అయితే తీసాను 6:30 షోకి. ఇంకా మూవీ విషయంలోకి వచ్చేస్తే ఇరుముడి టైటిల్ చూసి ఏదో రిలీజియస్ ఫిలిం అనో లేదంటే కనుక అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమానో ఫీల్ అవ్వకూడదని చెప్పేసి డైరెక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పారు. ఆ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ యొక్క తండ్రి కూతురు మధ్య ఉండే సంబంధం గురించి అని చెప్పేసి ఇరుముడి అని పెట్టాను అని చెప్పేసి అయితే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏదైతే చెప్పారో దానికి 100% జస్టిఫికేషన్ ఇచ్చారనమాట. మొత్తం స్టోరీ అంతా కూడా వాళ్ళిద్దరిని బేస్ చేసుకునే ఉంటుంది. లీడ్ రోల్స్ అంటే రవితేజ గారు కానీ లేదు నక్షత్ర ఆర్ ప్రియభవాని శంకర్, వీళ్ళు ముగ్గురు కూడా పీక్ లెవెల్ యాక్టింగ్ చేశారనమాట. అలాగే మూవీకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సాంగ్స్ అనమాట. గూస్ బంప్స్ వచ్చాయనమాట సాంగ్స్ ప్లే అవుతుంటే. మ్యూజిక్ కూడా చెప్పక్కర్లేదు, తెలుగు ఆడియన్స్ పల్స్ తెలిసిపోయింది అనమాట. జీవి ప్రకాష్ కి వేరే లెవెల్లో ఉంది. మూవీ డైరెక్షన్ అండ్ స్టోరీ కూడా చాలా బాగుందన్నమాట. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు శివ నిర్వాణ గారు. అలాగే రవితేజ గారికి ఇది ఒక ప్రాపర్ కంబ్యాక్ ఫిలిం అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ మా మదర్ ఫాదర్ మా సిస్టర్ నేను నలుగురం వెళ్ళి చూసామన్నమాట సినిమా. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. థియేటర్ మొత్తం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోయింది. సో మీరు కూడా డెఫినెట్ గా మీ ఫ్యామిలీతో అయితే మూవీ వాచ్ చేసేయండి మీకు టికెట్స్ దొరికితే. ఎందుకంటే రేపు సండే కాబట్టి ముందే టికెట్స్ దొరకవు. లేదంటే కనుక అలా వెయిట్ చేసి వాచ్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.